ఇప్పుడు మనం చూస్తే ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ప్రైవసీలో నేను వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ పిల్లలు లోన్లీనెస్ అవుతున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంట్లో చాలా మంది ఉండేవారు, కజిన్స్ తో ఆడుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, సమ్మర్ వస్తే వచ్చేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అంటారు, టూర్స్ అంటారు, అది అంటారు. అక్కడెక్కడో నాకు అనిపిస్తుంది లోన్లీనెస్ కి గురై పిల్లలు గ్యాడ్జెట్స్ కి అలవాటు అవుతున్నారు. మనం జనాలకి మరి ఇంటికి ఎవరైనా వస్తే పని చేయాల్సి వస్తుందో ఏదో ఐ ఫీల్ కి పిల్లల వంక చూసి మనం తప్పించుకుంటున్నాం. బట్ సంథింగ్ అది బ్యాడ్ ఇంపాక్ట్ అవుతుంది పిల్లల మీద. ఏమంటారు మ్యామ్? కరెక్ట్ అండి. చిన్నతనంలో మనం ఎక్కువ మందితో కలిసి ఎక్కువ మందితో ఉన్నప్పుడు అదే అదే మనకి సోషల్ స్కిల్స్ బాగా నేర్పిస్తుంది అన్నమాట. ఆ గ్రూప్ తో ఉండడం కానివ్వండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరితో అయినా సేమ్ ఏజ్ గ్రూప్ కూడా ఉండనవసరం లేదు. అందుకని హాలిడేస్ కి చాలా మంది మనం ట్రిప్స్ కంటే కూడాను చుట్టాల ఇంటికి వెళ్ళడం చాలా ఇష్టపడేవాళ్ళం. నేను కూడా అలాగే పెరిగాను. సో మనం ఆ వాతావరణంలో పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం చాలా మందిని చూస్తాం, చాలా నేర్చుకుంటాం. ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేది అంతా మనకి సొసైటీ నుంచి నేర్పించబడుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, దానికోసం అంత చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ సోషల్ స్కిల్స్ నేర్చుకోవడానికి బయట ట్రైనింగ్కి వెళ్తున్నాం. కానీ నేర్చుకోవాల్సిన వాళ్ళ దగ్గర, నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ ఇష్యూస్ దగ్గర నేర్చుకోకుండా రాని ఇష్యూస్ని క్రియేట్ చేసుకొని నేర్చుకోవడంలో చాలా గ్యాప్ ఉంటుంది. అందుకని నేనేమంటానంటే, సరే మనం ఎలాగో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం, కానీ ఉన్న దాంట్లోనే మనం ఇంకా కొంచెం గ్యాదరింగ్ అంటే మళ్ళీ పార్టీస్ చేస్తున్నారు. పార్టీ మంచి కల్చరే, కానీ దాన్ని పిల్లలకి ఎంత ఉపయోగం, పిల్లలతో ఎట్లా స్పెండ్ చేయాలి, పిల్లల కోసం మనమేం క్రియేట్ చేస్తున్నాం, ఇది దృష్టిలో పెట్టుకొని కనుక మనం నలుగురం కలిసే ఉంటే అది పిల్లలు